Jangan mikir ya. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కింద ఈ 4 స్కీమ్లను తీసుకోవడం అనేది అదొకటి రైతు భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు. వాళ్ళకి సంబంధించి ప్రతి వార్డులో పెద్దంపరపేట పురపాలక సంఘ పరిధిలోని 24 వార్డులు, మెర్జిడ్ విలేజ్ 4 కలుపుకొని 28 వార్డులలో ఈ 3 రోజుల్లో 21 నుంచి 23 వరకు వార్డు సభలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వార్డు సభలలో ఇప్పుడు ఈరోజు భాగంగా ఇక్కడ 19వ వార్డు కుంట్లూరు గ్రామ పంచాయతీ కుంట్లూరులో మనం ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ వార్డు సభ నిర్వహించడం జరిగింది. ఇక్కడ రైతు భరోసాకు సంబంధించిన లబ్ధిదారుల జాబితా సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చదివించడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల అంటే ఇందిరమ్మ ఇండ్లకు అర్హుల జాబితా, అదేవిధంగా రేషన్ కార్డుల అర్హుల జాబితా కూడా తెలియజేయడం జరిగింది జనమందరికీ. తర్వాత ఇందులో ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. ఇది ఈ రోజనే కాదు. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉండి నాకు రేషన్ కార్డు లేదు, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు పొందడానికి నేను అర్హుని అని భావిస్తే తప్పకుండా వాళ్ళ దగ్గర నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. అది కూడా తదుపరి విచారణ చేసి దాన్ని మొత్తం ప్రభుత్వానికి నివేదిక సమర్పించి వాళ్ళందరికీ కూడా వచ్చేటట్టుగా చూస్తాం. ఇక్కడ ఈరోజు 10 గ్రామ సభలు జరుగుతున్నాయి. ప్రతి వాళ్ళు వార్డు అధికారి ఉంటారు, సంబంధిత కౌన్సిలర్ ఉంటారు, తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు ఉంటారు. ఈ విధంగా సభలు నిర్వహించడం జరుగుతున్నది.